హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనలీ భయ్యా బల్లాడ్ సిరీస్ రివ్యూ అయితే పెడుతున్నా. 1 డే బ్యాక్ కంప్లీట్ అయిపోయిన సిరీస్ కి ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనికి స్లాట్ ఇవ్వడానికి అంత ఖాళీ లేదనమాట. కంటెంట్ పెడుతూనే ఉన్నాం మనం. మెయిన్ గా తెలుగు డబ్బుడ్ మూవీస్ రావడం వల్ల ఇదైతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చా. ఫైనలీ బల్లాడ్ 2025 వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ భయ్య. ఇది చూడాలంటే దీనికి ముందు ఏం చూడాలని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది బాస్క్ వెబ్ సిరీస్ గురించి. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే గనక, చాలా మంది ఆడియన్స్ మిస్ అయ్యారు, దానికి వ్యూస్ కూడా తక్కువగా ఉన్నాయి. సో ఒక్కసారి పైన డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, లేదా ఛానల్లో కూడా చెక్ చేయండి. మీకు ఆ వీడియో కనిపిస్తుంది బాస్క్ వెబ్ సిరీస్ అని చెప్పేసి. మీరు ఆ సిరీస్ చూస్తేనే మీకు ఈ బల్లాడ్ సిరీస్ కూడా అర్థం అవుద్ది, లేదంటే అసలు ఏమీ అర్థం కాదు భయ్య. సో ఖచ్చితంగా చూస్తేనే చూడాలి, లేదంటే మీరు ఈ రివ్యూ యూస్ కూడా టైం వేస్ట్. సో ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోని విజిట్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. ఈ బల్లాడ్ సిరీస్ లో అయితే టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇది సీజన్ 1. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, బట్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ ఉంటే సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఆఫ్టర్ హ్యారీ బాస్క్ రిటైర్ అయిన తర్వాత ఎల్ఏపిడి డిటెక్టివ్ అయిన రీనీ బల్లాడ్ అయితే కోల్డ్ కేసు యూనిట్ కి హెడ్ గా రావడం అయితే జరుగుద్ది. అక్కడి నుంచి తను ఏ విధంగా హ్యారీ బాస్క్ ప్లేస్ ని రీప్లేస్ చేసింది, అండ్ హ్యారీ బాస్క్ కూడా తనకి ఏ విధంగా మెంటర్ గా వర్క్ చేశాడు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటాయి, వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను భయ్య, ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మరీ బాస్క్ అండ్ బాస్క్ లెగసీ అంత పెట్టుకోద్ది గానీ ఇట్ వాస్ గుడ్ భయ్య. గుడ్ ఇన్ పార్ట్స్ అని చెప్తా. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, బట్ టైం పాస్ అయితే అయిపోద్ది మీకు ఈ సిరీస్ కూడా. మీకు బాస్క్ అండ్ బాస్క్ లెగసీ నచ్చుంటాయి, ఇది కూడా నచ్చుద్ది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ భయ్య. రీనీ బల్లాడ్ క్యారెక్టర్ లో చేసిన పర్ఫార్మెన్స్ కానీ, అండ్ స్మార్ట్ అండ్ లేయర్డ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది, అండ్ ఆ లీడ్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ ఆర్క్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ బాస్క్ యూనివర్స్ ని కంటిన్యూ చేసిన విధానం కూడా మీకు బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. కొంచెం ఫెమిలియర్ టోన్స్ ఉంటాయి, క్రైమ్ సిచ్యువేషన్స్ పరంగా వీటన్నిటిని కూడా బాస్క్ యూనివర్స్ కి తగ్గట్టుగా చాలా ఫెమిలియర్ గా డిజైన్ చేసుకున్నారు. చాలా మందికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. అండ్ స్టిల్ ఇప్పటికీ ఈ సీజన్ లో కూడా హ్యారీ బాస్క్ అయితే కనిపించడం జరుగుతుంది. అది కూడా ఒక మెంటర్ కింద ఇన్వాల్వ్ అవుతుంటారు. సో మీకు ఆ నాస్టాలజీ ఫీలింగ్ అండ్ ఆ సిరీస్ యొక్క వైబ్ అయితే మీకు వస్తుంటుంది అనమాట ఆయన ఉండడం వల్ల. అండ్ కొంచెం ఎల్ఏపిడి ఇన్వెస్టిగేషన్స్ కూడా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. కొంచెం మోర్ గ్రౌండెడ్ గా ఉంటాయి అనమాట. మరి ఎక్కువగా షో చేయకుండా, ఓవర్ ది యాక్షన్ చేయకుండా చాలా గ్రౌండెడ్ గా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. అది కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. కోల్డ్ కేస్ ప్లాట్స్ కూడా ఓ సూపర్ యాక్షన్ లా కాకుండా ఎమోషనల్లీ హెవీ అండ్ డీప్లీ ఇన్వెస్టిగేటివ్ టైప్ లో అయితే పెట్టుకున్నారు భయ్య. అది నాకు కొంచెం బాగా వర్కౌట్ అయిందని చెప్తా. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్లో పేసింగ్ భయ్య. అంటే మీరు కనుక ఒకవేళ హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూస్తున్నట్లయితే అలాంటివి అయితే ఏముండవు. చాలా డ్రామాటిక్ వేలో అయితే సిరీస్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మీకు కొంచెం స్లో పేసింగ్ అయితే అనిపించవచ్చు. అండ్ పైగా ఈ ప్రొసీజర్స్ కానీ అండ్ రిపిటేటివ్ సీన్స్ కానీ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా కొంచెం బోర్ తెప్పించే విధంగా ఉంటాయి అనమాట. అండ్ మీరు కనుక బాస్క్ యూనివర్స్ కి ఫెమిలియర్ కాకపోతే, మీకు క్యారెక్టర్ డెప్త్ కానీ ఈ సిరీస్ కి తగ్గ సిచ్యువేషన్స్ కానీ ఏమీ కూడా అర్థం కావు భయ్య. మొత్తం అండర్ ఎక్స్ప్లోర్డ్ గానే ఉంటాయి. సో దాన్ని ఫెమిలియర్ అయితేనే చూడండి, అది చూడకుండా చూసేసి ఏముంది అసలు బాగాలేదు అని అయితే అనుకోవద్దు. ఓకే, కొన్ని మెయిన్ ఎపిసోడ్స్ లో కూడా కొంచెం ఆ ఎక్స్ప్లోజివ్ హుక్ అన్నది మిస్ అవుతుంది భయ్య. అంటే ఆ ఇంట్రెస్ట్ అయితే మిస్ అయిపోతారు అనమాట. అంతగా వర్కౌట్ అవ్వదు. కొంచెం స్లో బర్న్ గా తీసుకెళ్లిపోయారు. స్లో బర్న్ కాకుండా ఆల్రెడీ యూనివర్స్ లో స్పిన్ ఆఫ్ సిరీస్ కాబట్టి హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకుని కొంచెం రేసీగా తీసుకెళ్ళి ఉంటే బాగున్నాం. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సిరీస్ కి. ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ భయ్య. బాస్క్ అండ్ బాస్క్ లెగసీ ఇవి సూపర్ గా నచ్చిన వాళ్ళకి ఇవి పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది, అందులో డౌట్ లేదు. కొత్తగా చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. ట్రై చేయొచ్చు, కాకపోతే ప్రాబ్లం ఏం లేదు. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అయ్యా. మళ్ళీ అన్ని చూసుకుంటూ రావాలి, వాళ్ళకి ఏం అర్థం కాదు. పైగా కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.